జీలకర్ర, మెంతులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. టమాటోస్, చింతపండు, ఫిషెస్. ఇప్పుడు ఎంత సరిపడా సాల్ట్, కరివేపాకుని, టమాటాలు, కొంచెం కరివేపాకుని కడిగేసి దీనిలో వేసేసేయాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేయాలి. తర్వాత చింతపండుని నానబెట్టుకొని బాగా పిసకాలి, కలపాలి. తర్వాత దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఆనియన్ వేగిపోయింది, కట్ చేసిన టమాటాలు దీనిలో వేసేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రైలోకి మసాలా, కొన్ని మెంతులు వేసి బాగా ఫ్రై చేయాలి. మెంతులు వేగాయి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ధనియాలు 3 స్పూన్స్, మిరియాలు 1/2 స్పూన్. బాగా వేగాక పౌడర్ చేసి మసాలా రెడీ చేసుకోవాలి. టమాటా బాగా వేగే వరకు ఉంచాలి. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో యాడ్ చేసిన ఆయిల్ ఆవకాయ ఊరగాయలోని ఆయిల్. ఆవకాయ ఊరగాయ ఆయిల్ ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. వేయించుకున్నవన్నీ ఇలా దంచుకోవాలి. టమాటా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు చింతపండు యాడ్ చేద్దాం. బాగా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి బాగా దంచుకున్నాక వెల్లుల్లి వేసి కూడా దంచుకోవాలి. ఫైనల్గా ఫిష్ మసాలా ఇలా వచ్చేలాగా చేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు కూడా యాడ్ చేసి దంచు. ఈ పులుసు బాగా మరుగుతుంది. సో మనం ఇప్పుడు ఈ ఫిషెస్ వేసేయాలి. ఇది కూడా వేస్ట్ చేయకుండా దాంట్లోకి వేసాం. ఇప్పుడు కర్రీలో వేసాం. కరివేపాకు కూడా కొంచెం వేసాం. ఒక 10 మినిట్స్ తర్వాత చేపల కూర రెడీ.